హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. మేము ఉగాది రోజు దేవరంపాడు వెళ్ళామండి. అదే పల్నాటి తిరుపతి. ఇక్కడి వెంకన్న మత్స్య రూపంలో దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం మొదలైనప్పటి నుంచి ప్రతి శనివారం ఉగాది వరకు ఉత్సవాలను నిర్వహిస్తారు. మేము కూడా ప్రతి సంవత్సరం ఉగాది రోజున పాలు పొంగించి పాయసం చేస్తాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, పశువులు ఈనిన తర్వాత కవ్వం పెట్టగానే 3 పూటలు కానీ 5 పూటలు కానీ మీదు కట్టిన వెన్నం తెచ్చి స్వామివారికి పొంగలు పొంగించి తర్వాత స్వామివారి దేవాలయం చుట్టూ పశువులను ప్రదక్షిణ చేయించి నెయ్యి, బియ్యం, పప్పు, బెల్లం ఇలాంటివి భక్తులు సమర్పించుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, స్వయంభుగా వెలిసిన స్వామికి గర్భగుడిపై గోపురం ఉండదు. బహుశా నాకు తెలిసి గోపురం కలశం లేని వెంకటేశ్వరుడు దేవరంపాడులో మాత్రమే ఉన్నాడు అనుకుంటా. మీకు కూడా స్వామి గురించి, దేవరంపాడు గురించి ఏమైనా తెలిస్తే నాతో కామెంట్లో మాట్లాడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే సేఫ్ అండ్ బీ హైడ్రేటెడ్.